సో ఈరోజైతే బేబీస్ కోసం 7 టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఈ వింటర్ సీజన్స్‌లో మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి బేబీస్‌ని అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే అడల్ట్ బాడీతో కంపేర్ చేస్తే 3 టైమ్స్ మన బేబీ స్కిన్ అనేది 3 టైమ్స్ థిన్నర్ ఉంటుందనమాట. సో అందుకని చెప్పేసి బేబీస్ ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు వింటర్ సీజన్‌లో. మీరు ఒకవేళ కంపేర్ చేస్తే సమ్మర్ సీజన్ ఆర్ కొంచెం హాట్‌గా ఉన్న టెంపరేచర్‌తో కంపేర్ చేస్తే బేబీస్ ఎక్కువగా సిక్ అయ్యేది కూల్ ఉన్న టెంపరేచర్స్‌లోనే. రైట్. ఇంత బేబీస్ సిక్ అవ్వకుండగా అండ్ బేబీస్‌ని కొంచెం మంచిగా మనం ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళ స్కిన్‌ని హైడ్రేటెడ్‌గా ఎలా ఉంచాలి, ఏం లేదు అన్నది నేను ఫర్దర్‌గా మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేబీస్‌కి థర్మల్ వేర్ చేయండి. ఇన్నర్ వేర్ అండ్ థర్మల్ వేర్. సో థర్మల్ వేర్ వచ్చేసి ఏంటి అంటే బాగా లైట్‌గా ఉంటాయి అండ్ హైలీ ఎఫెక్టివ్ అనమాట. అంటే బేబీస్ వార్మ్‌గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ అది వచ్చేసి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కూడా. సో మీకిక్కడ ఎగ్జాంపుల్‌గా ఇచ్చినట్టుగా ఈ క్లాత్స్‌ని వేర్ చేయండి. ఈవెన్ మనం బేబీస్‌ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు లేయర్ ద క్లాత్. అంటే మనం ఏదైతే బేబీకి వార్మ్ ఉండడం కోసం స్వెటర్స్ ఆర్ ఎల్స్ ఏవైతే బేబీకి వార్మ్‌గా ఉండే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి గదా! వాటిని వేర్ చేయండి. సో దట్ బేబీ ఫీల్స్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ అనమాట. దీస్ థర్మల్స్ విల్ రెగ్యులేట్ దేర్ బాడీ టెంపరేచర్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి బేబీ క్లెన్జర్. సో బేబీ క్లెన్జర్ అన్నది బేబీ రిలాక్స్ అవ్వడం కోసం అండ్ బేబీ హైజీన్‌గా ఉండడం కోసం హెల్ప్ అవుతుందనమాట. సో ఎస్పెషల్లీ డైపర్ ఏరియాలో ఎక్కువగా స్వెట్ అండ్ జర్మ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో మనం తరచుగా మనం బేబీ స్కిన్‌ని క్లీన్ చేసేటప్పుడు బేబీ మీద ఉన్న న్యాచురల్ ఆయిల్ అన్నది వెళ్ళిపోతూ ఉంటదనమాట. డోంట్ వరీ, మనం కోకోనట్ బేస్డ్ బాడీ క్లెన్జర్స్ యూస్ చేస్తే సరిపోతుంది. లైక్ జాన్సన్స్ టాప్ టు టో బాడీ వాష్ అనమాట. ఇది వచ్చేసి కోకోనట్ బేస్డ్ అండ్ ఇందులో న్యాచురల్లీ డిరైవ్ ఫ్రమ్ ద గ్లిజరిన్ ఉంటుంది. సో దట్ మన బేబీ స్కిన్ని చాలా సేఫ్ వరకు మాయిశ్చరైజ్గా ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. ప్లస్ ఇట్ ఆల్సో మెయింటైన్స్ ద pH లెవెల్ ఆఫ్ యువర్ బేబీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది డాక్టర్స్ టెస్టెడ్ అండ్ మనం ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేసేటప్పుడు హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ అస్సలు ఉండకూడదు. ఇది వచ్చేసి పారాబెన్స్ అండ్ సల్ఫేట్ ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. సో నాకు ఇట్స్ అ విన్ విన్ ప్రోడక్ట్ బికాజ్ నేను అనుకున్న పారామీటర్స్ అన్నీ కూడా ఇందులో మీట్ అయిపోయాయి. అండ్ మనం బేబీకి స్నానం చేపించేటప్పుడు మాయిశ్చర్ పోకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. వచ్చేసి బేబీ క్రీమ్ అనమాట. బేబీ క్రీమ్ అన్నది బేబీస్ కి చాలా ఇంపార్టెంట్ బికాస్ వింటర్ సీజన్ అంటేనే బేబీ స్కిన్ బాగా పగిలిపోతుంది. చలికి డ్రైనెస్ కి బేబీ స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. సో అది కొంచెం మాయిశ్చర్ గా ఉండాలి అంటే బేబీ క్రీమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే ఆ డ్రై స్కిన్ తో బేబీకి కొన్నిసార్లు ఇరిటేట్ అవుతుంది అని కొన్నిసార్లు మంట కూడా పుడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి బేబీ క్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మార్కెట్ లో మనకి చాలా అయితే ప్రోడక్ట్స్ ఉంటాయి బేబీ క్రీమ్ మీద. బట్ మేక్ షూర్ దట్ గ్లిజరిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి బేబీ క్రీమ్ లో. బికాస్ ఎందుకంటే అది వచ్చేసి చాలా సేపు వరకు, చాలా టైం అంటే 24 hours వరకు బేబీ స్కిన్ మాయిశ్చర్ ఉండేలా చూసుకుంటుంది. అండ్ చామోమైల్ ఎక్స్ట్రాక్ట్ అనేది బేబీ స్కిన్ ని సూతింగ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. బట్ బేబీస్ కి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేయండి. పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ ఉండకుండా చూసుకోండి. అండ్ అది పీడియాట్రిషియన్ అప్రూవ్డ్ అయ్యి ఉండాలి. ఇక్కడ వచ్చేసి బేబీ క్రీమ్ నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే జాన్సన్ బేబీ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది అండ్ పీడియాట్రిషియన్ టెస్టెడ్ అండ్ పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ ఫ్రీ అండ్ గ్లిజరిన్ అండ్ క్యామోమైల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. కాబట్టి బేబీకి చాలా సేపు వరకు మాయిశ్చర్ గా స్కిన్ మాయిశ్చర్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నేను మా బేబీ స్కిన్ ని మాయిశ్చర్ గా ఉండడానికి నేను ఇదే యూస్ చేస్తాను. అందుకని చెప్పేసి ఆద్య స్కిన్ అనేది బాగా హెల్తీగా మాయిశ్చరైజ్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డైపర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైపర్స్ అంటేనే చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ వస్తాయేమో, బేబీకి డైపర్స్ రెగ్యులర్ గా వేస్తే కాలు కొంచెం సొట్టగా పెట్టి నడుస్తారేమో. సో ఇలాంటి అపోహలు ఏమీ పెట్టుకోకండి. డైపర్స్ అన్నవి బేబీస్ కి చాలా ఇంపార్టెంట్ బికాస్ బేబీస్ కి డ్రై ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మనం డ్రాయర్స్ కానీ నెక్స్ట్ ఆ తర్వాత ప్యాంట్స్ కానీ అలా వేసామనుకోండి, ఒక్కసారి సుస్సు పోగానే మనం వెంటనే చేంజ్ చేస్తామా, బేబీస్ తిరుగుతూ ఉంటారు, మనం పట్టించుకోము. ఆ వెట్నెస్ వల్ల బేబీకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వేరే డైపర్ బేబీ పాటీ టైన్ అవ్వకపోతే డైపర్ వేయండి, దాంట్లో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నేను ఆద్యకి యూజ్ చేస్తాను డైపర్స్. బట్ ఇక్కడ చిన్న చిన్న కేర్స్ తీసుకుంటే సరిపోతుంది. డైపర్స్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయండి, 4 to 5 hours కి చేంజ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బేబీ డైపర్ అనేది ఫుల్ అవ్వగానే చేంజ్ చేసేసేయండి. ఆర్ఎల్స్ మీరు 4 hours కంటే ఎక్కువగా అయితే ఉంచకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బేబీకి ఎవ్రీ డైపర్ కి మనం ఏం చేయాలి అంటే ర్యాష్ క్రీమ్ ఆర్ఎల్స్ ఎనీ ఆయిల్, ర్యాష్ క్రీమ్ అయితే ర్యాష్ వచ్చినప్పుడు యూస్ చేయండి. బట్ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా నేను ఆద్యకైతే వాజలిన్ ఉంటుంది కదా, పెట్రోలియం జెల్లీ, అది అయితే అప్లై చేస్తాను అనమాట. బికాస్ డాక్టర్ కూడా నాకు అదే రికమెండ్ చేసినారు. అప్పుడు అది అప్లై చేస్తే సరిపోతుందమ్మా,
ర్యాష్ క్రీమ్ అనేది ఎప్పుడైతే మనం బేబీస్కి ర్యాషెస్ వస్తాయో రెడ్డిష్నెస్ వస్తుందో సో స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది కదా అప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో డోంట్ వరీ, చూస్ ద రైట్ డైపర్ అండ్ బేబీకి వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి బేబీ ఆయిల్. బేబీ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది, బేబీ స్కిన్ హెల్దీగా ఉంచడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేబీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది ఆయిల్తో మసాజ్ చేస్తే. అండ్ వన్ మోర్ థింగ్, బేబీకి క్రాడిల్ క్యాప్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఫర్ కాంబాట్ డ్రైనెస్. సో ఇక్కడ కూడా మసాజ్ ఆయిల్ అనేది కరెక్ట్ గా చూస్ చేసుకోండి. బట్ మసాజ్ ఆయిల్ లో కంపల్సరీ విటమిన్ ఈ ఉండేలా చూసుకోండి. అండ్ ఆయిల్ వచ్చేసి చాలా థిన్ గా ఉండాలి, థిక్ గా ఉండకూడదు. హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ అస్సలు ఉండకూడదు ఆయిల్లో. ఎప్పుడైనా సరే మసాజ్ ఆయిల్ లో విటమిన్ ఈ ఉండేలా చూసుకోండి. హియర్ ఇస్ ద రికమెండేషన్ ఫర్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఒక చిన్న టిప్ చెప్తాను ఇందులో. ఎప్పుడైనా సరే మసాజ్ చేసినా లేదంటే బేబీకి హెయిర్ కి అప్లై చేయాలన్నా బేబీ ఆయిల్ ని కొంచెం లైట్ గా హీట్ చేయండి. అంటే వార్మ్ చేసిన తర్వాత మీ హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే బేబీకి అప్లై చేయండి. సో చాలా బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అండ్ బేబీ ఫీల్ సో హ్యాపీ అండ్ రిలాక్స్. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి వైప్స్. సో వైప్స్ అన్నది నేను ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే మాటికి మనం బేబీకి స్నానం చేయడం కానీ సోప్ పెట్టడం కానీ చేసాము అంటే ఏమవుతుందంటే బేబీ స్కిన్ అన్నది ఇంకా డ్రై అయిపోయి ఇరిటేట్ అవుతారు. సో మేక్ షూర్ దట్ యూజ్ అ వెట్ వైప్స్. ఇప్పుడు చిన్న చిన్న వాటికి ఉంటాయి కదా, బేబీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఫేస్ కడగాలన్నా ఫేస్ తుడిచాలన్నా ఆర్ఎల్స్ మనం డైపర్స్ చేంజ్ చేసేటప్పుడు ఆ ఏరియాలో క్లీన్ చేయాలన్నా వాటికి వాటర్తో అయితే అవసరం లేదు. ఈ చలికాలంలో అస్సలు ఎక్కువగా బేబీకి సోప్ పెట్టి వాష్ చేయకండి. ఇట్స్ ఓన్లీ వన్ టైం బాత్ చేయించండి. బట్ వైప్స్ ఎక్కువగా యూజ్ చేయండి సో దట్ బేబీ స్కిన్ అన్నది డ్రై అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. బట్ ఈ వైప్స్ కూడా ఎలా ఉండాలి అంటే గ్లిజరిన్ అండ్ అలోవెరా ఉండేలా చూసుకోండి సో దట్ బేబీ స్కిన్ అనేది మాయిశ్చర్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. హియర్ ఇస్ ద రికమెండేషన్ ఫర్ యూ. లాస్ట్ వన్ వచ్చేసి హ్యూమిడిఫైయర్ అనమాట. హ్యూమిడిఫైయర్ అన్నది కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ బట్ ట్రస్ట్ మీ ఇట్స్ మోర్ వర్త్. బికాస్ ఈ చలికాలంలో ఎయిర్ అన్నది బాగా డ్రై అవుట్ అయిపోతూ ఉంటది. బట్ ఈ చలికి మనం తట్టుకోలేక కొన్నిసార్లు హీటర్స్ కూడా ఆన్ చేసుకుంటూ ఉంటాం. సో హీటర్స్ కూడా ఏం చేస్తుందంటే ఎయిర్ లో ఉన్న మాయిశ్చర్ ని ఇలా లాగేస్తుంది అనమాట. అప్పుడు ఎయిర్ అనేది డ్రై అయిపోతుంది అండ్ ఈవెన్ ద స్కిన్ అనేది కూడా డ్రై అయిపోతుంది. సో ఎప్పుడైతే మీరు హ్యూమిడిఫైయర్స్ యూజ్ చేస్తారో సో ఏం చేస్తుంది అంటే ఎయిర్ లో మళ్ళీ మాయిశ్చర్ బ్యాక్ అవుతుంది అనమాట. సో దట్ స్కిన్ అనేది బాగా హెల్దీగా ఉంటుంది అండ్ హ్యాపీగా ఉంటుంది. హ్యూమిడిఫైయర్స్ అంటే ఏదో అనుకోకండి, ఇక్కడ నేను ఒక పిక్ ఇస్తాను రెఫరెన్స్ కి, ట్రై. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా ప్రోడక్ట్స్ లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, నాకు మళ్ళీ కామెంట్ చేయకండి అక్కడ ప్రోడక్ట్ లింక్స్ పెట్టండి అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.